నమస్తే. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి యూట్యూబర్ యొక్క మరణం చాలా రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. 5 నెలల గర్భిణి అయినటువంటి వైష్ణవిని అతి కిరాతకంగా కట్టుకున్నటువంటి భర్తే కిరాతకంగా నరికేసినటువంటి కిరాతకంగా పొడిసి చంపేసినటువంటి ఘటన కనబడతా ఉన్నది. సోమవారం రాత్రి జరిగినటువంటి ఘటన. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యూట్యూబర్ ఎవరైతే మృతురాలు ఉందో వైష్ణవి అనేటువంటి అమ్మాయి కేవలం 17-18 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా వీడియోలలో కనబడుతూ ఉంటుంది, చాలా యూట్యూబ్లో కానీ తన ఇన్స్టాగ్రామ్లో చాలామందికి పరిచయం ఉన్నటువంటి పేరు, పరిచయం ఉన్నటువంటి ఫేస్ కూడా. మొత్తానికి తనకంటే 8 ఏళ్ళ పెద్దవాడైనటువంటి హరిబాబు మొత్తానికి ఒకే సామాజిక వర్గం కావడం, ఒకే కొంత బంధువర్గం ఉండడంతో ఆ అమ్మాయిని ఎట్లయినా దక్కించుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది వైష్ణవి పేరెంట్ పైన. మొత్తానికి వైష్ణవి పేరెంట్స్ ఒప్పుకోలేదు, హరిబాబు పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు ఈ పెళ్లికి. కానీ ఇద్దరికి ఇష్టమే, వైష్ణవికి ఇష్టమే, హరిబాబుకి కూడా ఈ పెళ్లి ఇష్టమే. తెలిసి తెలియనటువంటి ఏజ్ ఈ వైష్ణవి అన్నటువంటి అమ్మాయిది. కేవలం 17-18 సంవత్సరాలు అంటే మనకు తెలుసు, సరిగ్గా అంతగా పెద్దగా లోకం గురించి కూడా తెలియదు. అట్లాంటి అమ్మాయి హరిబాబును కూడా ఇష్టపడ్డది. దాని తర్వాత హరిబాబు పేరెంట్స్ వాళ్ళు అంతా కూడా ఒప్పుకోకపోవడంతో ఈయన మందు తాగేటువంటి ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ పాయిజన్ కూడా తీసుకోవడం జరిగింది హరిబాబు. దాంతో కొంత ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వైష్ణవి పేరెంట్స్ ఎట్టకేలకు ఆ అమ్మాయి గురించి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అటువంటి అబ్బాయి ఒకవేళ అటువంటి అబ్బాయి చేతిలో పెట్టినట్టయితుంటే కొంత ప్రేమగా చూసుకుంటాడు కావచ్చు అని చెప్పేసి వైష్ణవి తల్లిదండ్రులు కూడా ఇంకా బాగా నమ్మి హరిబాబును దగ్గరికి తీసి హరిబాబుతోటి పెళ్లికి వీళ్ళు ఈ ఫ్యామిలీ ఒప్పుకోవడం జరిగింది. కానీ హరిబాబు ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో చేసేది ఏమి లేక ఏడాది క్రితమే వైష్ణవిని, నాకు తెలిసి 18-19 ఏళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ ఆమె మైనర్గా ఉన్నప్పుడే పెళ్లి చేసిండు. అంటే వాళ్ళంతటా వాళ్ళే గుడికి వెళ్ళి ఏదో గుడిలో పెళ్లి చేసుకోవడం జరిగింది ఏడాది క్రితమే. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఆల్రెడీ గతంలో అంటే ఒక 5-6 నెలల క్రితమే 2 మంత్స్ ప్రెగ్నెంట్. 2 మంత్స్ ప్రెగ్నెంట్ని కూడా హరిబాబు తీపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ 5 నెలల గర్భిణి అట వైష్ణవి. 5 నెలల గర్భిణి. లోపట పాపనో బాబునో బేబీ లోపట ఉన్నటువంటి బేబీ ఉన్నా కానీ ఈ యొక్క దుర్మార్గుడు తండ్రి అయినటువంటి ఏదైతే ఇప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలకు తండ్రి అయినటువంటి హరిబాబు వైష్ణవి భర్త అతి కిరాతకంగా గొంతు పైన అలాగే మెడ పైన ఛాతి భాగంలో ఇష్టం వచ్చిన దగ్గర చాకుతో పొడిచేసి సోమవారం రాత్రి ఆమెను చంపేయడం జరిగింది. ప్రముఖ యూట్యూబర్, ఆమె చాలా ఇన్ఫ్లుయెన్సర్, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి. మొత్తానికి అబ్బాయిని నమ్మేసి తల్లిదండ్రులకి వాళ్ళ సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినప్పటికీ నేరుగా అబ్బాయిని హరిబాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఎక్కడైతే ఉన్నది మన ఇంటి దగ్గరనే బతుకుతాం, మా అమ్మ నాన్నలు కూడా బాగానే చూసుకుంటారని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చి కట్నం సంబంధించినటువంటి అంటే కట్నానికి సంబంధించినటువంటి కొన్ని పైసలతో పాటు బంగారం, బైక్ కూడా కొనివ్వడం జరిగింది హరిబాబుకి. సొంత కొడుకు కంటే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వైష్ణవి తల్లిదండ్రులు హరిబాబును చూసుకుంటా ఉన్నారు. కానీ దాంట్లోనే కొంత అంటే ఏమీ లేదు వీళ్ళకి ఇంతే, వీళ్ళ బ్రతుకులంతా కూడా ఇంతే, వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నప్పుడు కూడా కట్నం ఎక్కువ మొత్తంలో ఇయ్యరు కావచ్చు అన్నటువంటి ఒక దురాలోచనతోటి హరిబాబు చివరికి వాళ్ళ అమ్మతోటి ఏదైతే వాళ్ళ అమ్మ పెళ్లికి ఒప్పుకోలేదు వైష్ణవితోటి, పెళ్లికి ఒప్పుకున్నటువంటి వాళ్ళ తల్లితోటి మళ్ళీ మాటలు కలపడం జరిగింది హరిబాబు. మాటలు కలిపేసి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి పథకం ప్రకారం మొత్తానికి ఇంకో పెళ్లి కావాలన్నా లేకపోయినట్టయితే ఇంకో పెళ్లి చేస్తే అదనపు కట్నం వస్తుందని చెప్పేసి మొత్తానికి ఆశ పెట్టి ఇంకా మరో పెళ్లి కావాలన్నా అదనపు కట్నం ఎక్కువ రావాలన్నా ముందుగా నువ్వు కట్టుకున్నటువంటి భార్యని కడతెరిస్తే మాత్రమే మనకు ఈ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అవుతుందని చెప్పేసి తన కొడుకు అయినటువంటి హరిబాబుకి అన్నీ కూడా చెప్పి మాయమాటలు చెప్పి మొత్తానికి వైష్ణవిని అంతం చేయాలని చెప్పేసి పకడ్బందీగా తన కొడుకు హరిబాబు అలాగే తల్లి కూడా పకడ్బందీ ప్లాన్ వేసి మొత్తానికి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితమే ఈ యొక్క మర్డర్కి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తున్నది. ఎట్లయినా ఇంట్లోనే చంపేసి అక్కడి నుంచి పారిపోవాలని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి తన తల్లి హరిబాబు తల్లి ప్లాన్ వేసి దాని తర్వాత హరిబాబు సోదరునితోటి కూడా 3-4 రోజుల క్రితం ఒకసారి మర్డర్ స్కెచ్ చేసింది, అది ఫెయిల్ అయిపోయింది.
ఇక దాని తర్వాత చేసేదేమీ లేక సోమవారం రాత్రి పూట ఇక అంది వచ్చినటువంటి అవకాశాన్ని మొత్తానికి, ఎందుకంటే ఇంకొక 4 నెలలు 3 నెలలు అయితే పాపనో బాబో పుడతాడు కాబట్టి ఇక మళ్ళీ చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడే అంతం చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి హరిబాబు రాత్రి సమయంలో సోమవారం దరిదాపుగా తెల్లవారు టైంలో 2:30-3 గంటల ప్రాంతంలో తనకి ఇంతకుముందు హరిబాబు ఒక హాస్పిటల్లో కంపౌండర్గా ఏమో పనిచేసేదట. కాబట్టి కొంత గ్లూకోజ్ ఎక్కియడమో లేకపోతే టాబ్లెట్స్ చిన్న టాబ్లెట్స్ ఇవ్వడమో చిన్న సంబంధించిన పేషెంట్కి కొంత చికిత్స చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కొంత ఇంట్లో చంపడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వైష్ణవిని అంతం చేయాలి, వైష్ణవిని తనకు ఇక మొత్తానికే ఈ భూమి పైన ఉండనియొద్దు అని చెప్పేసి నిశ్చయించుకున్నటువంటి హరిబాబు ఎక్కడి నుంచో మత్తు గోళీలు తీసుకుని వచ్చి ఆ అమ్మాయి తినేటువంటి ఆహార పదార్థాలు కలిపిన తర్వాత మొత్తానికి ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయినటువంటి ఈ సందర్భంలో మొత్తానికి విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ తను ముందే ప్లాన్ చేసుకున్నటువంటి ఒక చాకుతోటి ఎక్కడ పడితే అక్కడ పొడిసేసి చంపేసి ఇంకా చనిపోలేదు కావచ్చు అని చెప్పేసి మరోసారి అనుమానం వచ్చిన తర్వాత తన బెడ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్కి ఇలా తల కింద బాధేసి ఉండడం జరిగింది. సో ఆ పాపకు కూడా కనబడతా ఉంటుంది, ఆ వైష్ణవి అన్నటువంటి అమ్మాయికి చనిపోయినటువంటి మృతురాలికి ఇంకా ఇక్కడ గాయం కనబడతా ఉంటుంది. అంటే అంత అతి కిరాతకంగా చంపిండు. సో ఏదో గొడవ అవుతుంది కదా ఇంట్లో అని చెప్పేసి ఈ వైష్ణవి తల్లిదండ్రులు, అంటే ఇప్పుడు ఎందుకంటే హరిబాబు కానీ వాళ్ళ కూతురు కానీ ఆ ఇంటికి ఆనుకొని ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ ఊళ్ళోనే ఉంటున్నారు కాబట్టి, సో వీళ్ళకి అనుమానం వచ్చి పోయిన తర్వాత ఏదో వీళ్ళు యాక్షన్ చేసినట్టుగా, అంటే వీళ్ళు ముందస్తుని చంపేసింది అంత అయిపోయింది. కానీ ఆ 2:30-3 గంటల టైంలో వీళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళి ఏంటిది ఏం జరుగుతుందని చెప్పేసి అడిగితే వీళ్ళు ఏదో కొంత సరసాలు ఆడుతున్నట్టుగా, అప్పటికే అమ్మాయి చనిపోయింది కానీ వీడు ఏదో నాటకాలు ఆడిపోయి మొత్తానికి చంపేసిండు అంత అయిపోయింది. అయిపోయినాక సోమవారం తెల్లారిపోయింది. 5:30-6 గంటల టైంలో ఇంట్లో నుంచి బ్రష్ చేసుకొని బండి తీసుకొని పరారైపోయాడు. ఎవడు హరిబాబు మొత్తాన్ని చంపేసిండు, అక్కడి నుంచి వెళ్ళిపోయి దాని తర్వాత దరిదాపుగా 9:30-10 అవుతున్నప్పటికీ కూడా తన కూతురు లేవట్లేదు వైష్ణవి. అని ప్రతిరోజు కూడా పొద్దున్నే లేస్తుంది, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ తోటి ఉన్నది, తెల్లారుగా అట్లనే లేస్తుంది తను. అట్లాంటిది ఇప్పటివరకు కూడా లేవట్లేదు అని చెప్పేసి అనుమానం వచ్చినటువంటి వైష్ణవి తల్లిదండ్రులకి ఇంట్లోకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా రక్తపు మడుగులో పడిపోయింది. కొన ఊపిరి కూడా లేదు. అప్పటికే మత్తు మందు ఇచ్చిండు కాబట్టి గొంతు పైన పొడిచినా లేకపోతే రాడ్డుతోటి కొట్టినా మంచానికి ఇట్లా గుద్దేసినా కానీ ఎక్కడ కూడా అరవదు కదా ఇక. ఎందుకంటే ఒకవేళ స్పృహలో ఉన్నట్టు అయితే ఉంటే కొంత అరిసేదేమో, నేరుగా దాడి చేస్తే అరిసేదేమో. కానీ మీరు ముందస్తుగానే అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆమెను మత్తులోకి దింపాలి. అంటే మత్తు గోళీలు ఇచ్చేసి ఏదో రకంగా ఆమెను పడుకోబెట్టిన తర్వాత ఈ దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు. మొత్తానికి ఆమెను అంతం చేయడం జరిగింది. ఎంతో ఫ్యూచర్ ఉంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా యూట్యూబర్లు మంచి చాలా వీడియోలు తీస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక దారుణమైనటువంటి సంఘటనకి ఒడిగట్టడం జరిగింది. ఒక దారుణమైనటువంటి ఒక మర్డర్కి స్కెచ్ చేసి మొత్తానికి తన కట్టుకున్నటువంటి భార్యని కడతీర్చడం జరిగింది. అంటే కడ వరకు కలిసి ఉంటానని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి సంవత్సర కాలం గడవక ముందుకే 2 సార్లు ప్రెగ్నెన్సీ చేసి కడుపులో పిండం ఉండగానే తన భార్యని అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసినటువంటి దుర్మార్గుని ఖచ్చితంగా పోలీసులు శిక్షించాలని చెప్పేసి బంధువులు ఆందోళన చేసిండ్రు. హాస్పిటల్ ముంగట కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. వాడిని పట్టుకరాన్ని మేమే శిక్షిస్తామని చెప్పేసి. ఎందుకంటే ఆ కుటుంబంలో దాదాపుగా 11-12 మంది ఆ మగవాళ్ళు ఉన్నారు. అంటే ఆ కుటుంబాలకు చిన్న నాన్న పెద్ద నాన్న చిన్నమ్మలు వాటిలో అంతా. ఈమె చిన్న పాప, అందరికంటే చిన్నామే. అతి గారాభంగా ప్రేమగా చూసుకున్నటువంటి వైష్ణవిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. సో అంతే 8-9 సంవత్సరాలు తనకంటే పెద్దవాడైనప్పటికీ కూడా నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను బాగా పోషిస్తాడు అని చెప్పేసి అనుకున్నటువంటి వైష్ణవిని నమ్మించి ఇప్పుడు గొంతు కోసేసి ఇప్పుడు వాడు పరారిలో ఉన్నాడు.